విలువలతో కూడిన విద్యతో విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా దగ్గుబాటి విద్యా సంస్థలు ముందుకు సాగుతున్నాయని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఇంకొల్లులో శుక్రవారం నూతనంగా ప్రారంభించిన డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ సభలో ఆమె ప్రసంగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. సగమునాగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా, ప్రత్యేక హోదా సంపాదించగా, రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా. చంద్రుడా ఇంద్రుడై రాధిరా
ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా, ప్రత్యేక హోదా సంపాదించగా, రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः जातवेदसे जलवामसामराजे यतोरिदहादिवेदः सनः परिजनदुर्गानि विश्वानावेव सिन्धुं दरिदात्यग्निः यामग्निवर्णां तपदात्मरन्ते वैरोजने गर्भबलेषु दुष्टाः दुर्गां देवीं शरणं प्रपद्ये सुधरसे धरसे नमः अग्ने त्वं बालयानव्यो अस्मान् वस्तुवरदि दुर्गाणि विश्वा अग्ने अग्निवर्णः
విశ్వాక్షామదేవో అధిదురితాగ్నిః కన్యాకుమారి ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्देवो बृहस्पतिः राजा वरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्द इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्द इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ಧೈರ್ಯ ವಿಜಯ ಅಭಯ ಆಯೋ ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಭಂಡಾರಗಳಂದು ಅಸಲ್ಮಾನಸ್ಯ ಇಂದ್ರಾಜೋತ್ರವಸ್ಯ ರವಿಕುಮಾರ್ ನಾಮಧೇಯೋ ಸರ್ವಮಂಗಲ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಜನಸ್ಯ ಸೋಮಿನೋ ಮಹ್ಯಂ ದದಾತು ಸೋಮಿನಿ ನಕ್ರೋ ನಮಃ ಮಲೋಮಾರಿ या फलनिर्याः फलाया चक्षुषी श्रीनिवासाय मंगलम् कल्याणाद्भोधगात्राय कामिदार्थप्रदायने श्रीशाय देवाय मल्लिनाथाय मंगलम् नमस्करामि नमामि गोविन्द गोविन्द प्रचोदयात् सुवर्णदिव्य वन्द्रपुष्पं समर्पयामि मनःपूर्वक नमस्कारं समर्पयामि प्रसादं शिरसा गुरुभ्यामि టోటల్ పీక్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది? సిబిఎస్ఈ నామ్స్ కూడా 40 members. 500 square feet, but this 600. More than ఈ కాంపౌండ్ లోనే నేను వెళ్తాను. ఏ క్లాస్ కూడా పెట్టేస్తారా? नमस्ते मेरे दुर्गान विश्वा उच्चवृत्वे बहुलान उर्वे पवातोकाय तनयो यशम्यो दुर्गः जातवेद सिन्धुन्नन कृतादिवर्षे अस्माकं भोज्यविना जगं दहवान्
ఫోటోలు ఎట్లా వస్తా కాన్స్టిట్యూన్సీకి ఏమనుకో సామా కలర్ ఎక్కడ హాస్టల్ ముందరది కదా వాయించు కొంచెం గట్టిగా వాయించు కొంచెం ఇట్రా చూడు తల్లి కలుద్దాం బాగుంటుంది వచ్చి తీసుకొచ్చి మొత్తం చీరాలు అయితే ఇక్కడ స్కూల్లో చాక్లెట్ అది తీసుకో మళ్ళీ ఇది ఎవరు తీసుకుంటారు ఇప్పుడు మూడోది ఎట్లా దేవుడు 3 చేయడం ఇలా ఏం చేయాలా కరా బాయ్ రా థ్యాంక్ యూ సార్ జై
అమ్మకి ఇష్టమా నాన్నకి ఇష్టమా నీకు అమ్మ ఇష్టమా నా అమ్మ వెరీ గుడ్ ఓకేనా బుజ్జిగారు ఆయన నన్ను పెడతారా నమస్కారం కలుస్తాను. I'm inviting our Honorable MP Rajamandri, Srimati Daggubadi Purandeshwari Garu on the stage. I request our correspondents sir invite our madam with bouquet. Thank you ma'am and sir. Now I am inviting our Energy Minister Sri Gottipadi Ravikumar Garu on the stage. I am requesting our correspondents sir invite our minister with a bouquet. Thank you, sir. Now I am inviting our Revenue Minister, Sri Anagani Satyaprasad Garu on the stage. I am inviting our correspondent, sir, invite our Minister with bouquet. Thank you, sir. Now I am inviting our MLA, Sri Eluri Sambasivarao Garu on the stage. I am requesting our correspondent, sir, invite our Minister with bouquet. Now I am inviting our District Collector Sri Venkata Murli IAS Garu on the stage. I am requesting our correspondent sir invite our collector with a bouquet. Thank you, sir. Our MLA Kondai Garu, please come on the stage. Chirala MLA Narendra Garu, please come on the stage. Bapatla MLA Narendra sir, please. Ex-MLA Gattai Garu, please come on the stage. Also, please come on the stage.
Thank you, sir. Thank you, everyone. I request everyone, please take your seats. Now I am requesting our correspondents, sir, take proceeding the meeting. Thank you, one and all. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న స్టూడెంట్స్, తల్లిదండ్రులు, ప్రజలు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక సైనిక్ స్కూల్ స్థాపించడం అనేది మన ఇంకొల్లు మండలంలో చాలా గర్వంగా ఉంది. అది ఇక్కడ నాన్న పేరుతో పెట్టడం, అది లొకేషన్ ఓపెన్ చేయటం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సైనిక్ స్కూల్ అనేది 1961లో ఫస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆలోచించి స్టార్ట్ చేయటం అనేది జరిగింది. ఏ క్యాస్ట్కి, క్లాస్కి, దేనికి సంబంధం లేకుండా పిల్లవాడు పైన ఆఫీసర్ ర్యాంక్లో ఉండాలని ఆయన ఆ రోజు ఆలోచించి దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజు స్టార్ట్ చేయటం అనేది జరిగింది. అది మనం ఇన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ఒక 60 సైనిక్ స్కూళ్ళు, దేశం మొత్తంలో ఒక 60 సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మనం ఒకటి అవబోతున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 ఉన్నాయి. మనం ఇప్పుడు నెక్స్ట్ అవబోతున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ మన సైనిక్ స్కూల్లో చదువుకుని రేపు అక్కడికి వెళ్ళి ఆఫీసర్ లెవెల్లో, ఏది మామూలుగా నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, మిలిటరీ సోల్జర్స్గా ఎంట్రీ కాకుండా, అదొక్కటే విధం కాకుండా డైరెక్ట్గా ఆఫీసర్ లెవెల్లో ఎంట్రీ అవకాశం మన సైనిక్ స్కూల్ ద్వారా లభిస్తుంది. సైనిక్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్, మెయిన్ సిబిఎస్ఈ సిలబస్తో పాటు సైనిక్ విధానం అనేది నేర్పించడం అనేది జరుగుతుంది. అంటే చిన్నప్పటి నుంచే పిల్లవాడి మైండ్ సెట్లో ఒక దేశభక్తి, దేశం కోసం మనం పనిచేయాలి అనేది ఒకటి ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. అది ప్రతి ఒక్క పిల్లవాడు, అమ్మాయి, అబ్బాయి అందరూ రేపు వెళ్ళి మన ప్రాంతం నుంచి వచ్చి అక్కడ ఆఫీసర్ లెవెల్లో ఉండి మన దేశానికి రక్షిస్తుంటే ఎంత గర్వంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. తర్వాత అకాడమిక్స్ ప్రైమ్ ఫోకస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్, క్యారెక్టర్, డిసిప్లిన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఈ సైనిక్ స్కూల్కి. రేపు మనందరం కలిసి మన దేశానికి సేవ చేసే ఒక గొప్ప అవకాశం ఈరోజు దీనివల్ల వస్తుందని నమ్ముతూ నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ప్రిన్సిపల్ గారు లాస్ట్ 30 years సర్వీస్, దాంతో లాస్ట్ 14-15 yearsగా సిబిఎస్ఈ స్కూల్కి ప్రిన్సిపల్. అదే కాకుండా మన సైనిక్ సొసైటీకి ఆడిట్ టీమ్ అనేది ఉంటుంది. అది ప్రతి 6 నెలలు ప్రతి సైనిక్ స్కూల్కి వెళ్ళి ఆడిట్ చేస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, కరెక్ట్గా నేర్పిస్తున్నారా, లేకపోతే మనకి ఇక్కడున్న ఏవైతే గ్రౌండ్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కటి కరికులం అన్నీ సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది ఆడిట్ టీం ఒకటి ప్రతి 6 monthsకి వచ్చింది. దాంట్లో భాగం మన ప్రిన్సిపల్ గారు. సో ఇటువంటి ఒక స్టాఫ్ ఇక్కడ పెట్టి రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తామని ఈరోజు ఈ సభాముఖంగా తెలుపుతూ నేను ప్రిన్సిపల్ గారికి ఇస్తాను, 2 మాటలు చెప్తారు. Welcome to everyone. Once again, Dr. DVR Sainik School. It is wonderful to see all of you here today. The opening of Dr. DVR Sainik School. This is a big day for us. As we begin our journey to provide great education and help shape the future leaders of our country. At our school, we all about being excellent, disciplined, and building strong character. We truly believe that every student has the ability to make a real difference in the world. Our amazing teachers and staff exceeded to create supportive environment where students can grow, learn, and do well. We are committed to offering a best facilities, new ways of teaching, and a curriculum and gets our students ready for challenge of today's world. About Sainik schools, the Indian government started Sainik schools in the year 2021-22
through the partnership between public and private schools. These schools like ours are all about helping our boys and girls develop strong character, leadership skills and discipline. The main goals of Sainik schools are to promote students for National Defense Academy, to balance officers' responsibilities and representations, to develop good citizens, to make quality education accessible. Sainik schools also teach important values like a kindness, friendship, and a sense of belongings and tolerance, which are so important in today's world. Our special features: Dr. D.V.R. Sainik School having special appearance here, a greenfield 8.20 acres campus, eco-friendly atmosphere here, perfect for learning and growth. 6.26 acres playground, sports and facilities, including swimming pool, horse riding, rifle shooting, and archery. 8,500 SFT build-up area with 4 blocks. Spacious classrooms, more than 650 SFT classrooms with modern facilities. Well-equipped labs and smart classes. Holistic education. Here we can develop that unique application. Dr. D.V.R. Sainik School contains that a triangular application, that is schooling, training, and coaching. We are offering here army activities, NCC, NSS programs, co-curricular and curricular activities. We are following the CBSE curriculum and NCERT textbooks. We are offering the special coachings, NDA and AISSEE coachings, IIT JEE coachings. The unique approach here: one student, one game. Compulsory, every student participate in the games. No exemption to that any student. And special trainings in abacus and Vedic mathematics also we are providing here. We strive to provide a comprehensive education that fosters academic excellence, physical fitness, and character development. A big thanks you. We want to thank our management, teachers, staff, and everyone who works so hard to make this school possible. And a special thank you to all the parents and students believes us and joining here. More than 100 admissions completed now. Let us work together to make Dr. D.V.R. Sainik School a shining example of excellence education, something our country can be true proud of. Thank you. Let us start our journey. Now, inviting our President, Dr. D.V.R. Sainik School President, Dr. D.V.R. Sir, please, sir. డివిఆర్ అంటే కొత్తగా ఉందా దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే సరిపోతుందా? దగ్గుబాటి వెంకటేశ్వరరావే డివిఆర్. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నాకంటే చిన్నవారే. లోకేష్ కానివ్వండి, బుజ్జి కానివ్వండి, ప్రసాద్ కానివ్వండి, కొండయ్య కానివ్వండి, ఎమ్మెల్యే సాంబు గారు కానివ్వండి, కరటయ్య మాత్రం నాకంటే పెద్దవాడు, నాతోటి వాడు. వాళ్ళందరికీ నేను ఆశీస్సులు, శుభాభినందనలు. వాళ్ళందరూ మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి పాలనలో భాగస్థులు కావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాము. వాళ్ళని ఆ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత చాలా గ్రామాల నుంచి, అన్ని మండలాల నుంచి వచ్చి ఉంటారు. మీ ముందు నిలబడి ఉన్నాం. ఇవాళ ఈ నిలబడటానికి కారణం ఈ స్కూలు. ఈ స్కూలు మళ్ళీ నా పేరు మీద ఉన్నటువంటి వ్యవహారం. మీకు అందరికీ తెలుసు, నేను నా పేరున శిలాపలకాలు కూడా వేయొద్దని, పోస్టర్స్ లేకపోతే ఫ్లెక్సీలు కూడా వేయొద్దని చెప్పేటటువంటి వాడిని ఎలా ఒప్పుకున్నాను? ఈ యొక్క పేరుకి, నా పేరు మీద ఒక స్కూలు నిర్మితం అవుతుంది అనేటటువంటి దానికి. అంటే మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో 40 ఏళ్ళు జర్నీ చేసినటువంటి వ్యక్తిని. ఈ ప్రాంతంలో జర్నీ చేసినటువంటి సందర్భంలో ఏనాడు ప్రజలతోటి మమేకమై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు నాకు అత్యంత ప్రియమైనటువంటి కార్యక్రమాల్లో చేసినటువంటి వాటిలో చాలా చేశాము. నాకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అనేటటువంటిది చాలా అత్యంత ప్రియమైనటువంటి కార్యక్రమం. ఈ ప్రాంతంలో దాదాపు 50 లిఫ్ట్ ఇరిగేషన్స్ మార్టూరులో చేశాము. తర్వాత ఇవి చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు రామారావు గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ యొక్క ప్రాముఖ్యత, ఏ స్కీమ్ అయినా కూడా 2,500, 3,500 రూపాయలు ఎకరానికి ఖర్చు అయ్యేది. 500, 1000, 2,000, 3,000 ఒక్కొక్క స్కీమ్ కింద
ఉండేటటువంటి విధంగా కొన్ని 1,00,000 పైన ఎకరాలు 1,50,000 ఎకరం ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ఇంకొక 2 లక్షలు 3 లక్షలు అవి కూడా అయి ఉంటాయి. అది నాకు చాలా ఇంట్రెస్ట్ అయినది. ఆ తర్వాత మంచినీటి పథకాలు ఒక్క రోజునే నెదర్లాండ్ స్కీమ్ తోటి భగీరథ స్కీమ్ అని చెప్పి తెలంగాణలో చెప్తారే, మనం 40 సంవత్సరాల క్రితము ఒకే రోజు 70 గ్రామాలకి నెదర్లాండ్ స్కీమ్ ద్వారా పంపింగ్ తోటి మనం ఫిల్టర్ వాటర్ గ్రామాలకి ఇవ్వగలిగినటువంటి అవకాశం భగవంతుడు మనం కల్పించాడు. అలా ఎన్నో ఉన్నాయి. ఇళ్ళు కట్టించాము, లేకపోతే రోడ్లు వేసాము, లేకపోతే స్కూల్ కట్టాము. అలా ప్రీతిగా చేసినటువంటి అనేక పనులు ఉన్నప్పటికీ నాకు ప్రీతి పాత్రమైనటువంటి ఏది ఆ లిఫ్ట్ ఇరిగేషన్స్ వాటితోటి పాటు వాటికన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తున్నటువంటిది నేను 20 సంవత్సరాల క్రితము నివేదిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టినటువంటి దాన్ని ఒక తృప్తినిచ్చినటువంటి కార్యక్రమం. అది ఎందుకనంటే నేను ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు. మా పిల్లలకు మాత్రం లోకేష్ కానీ వాళ్ళు కానీ బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మాకు అనిపించేది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఆ రకమైనటువంటి అవకాశం కల్పించడం అనేది నా ఇష్టమైనటువంటి పనిగా ఆ కార్యక్రమాన్ని తీసుకుని నివేదిత ఇవాళ 2,000 మంది ఈ స్కూలు సపరేట్ కాకుండా దానికి ఇంకొక 5 ఎకరంలో నివేదిత స్కూలు సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది ఈ ప్రాంతంలో. కంపేర్ చేసుకుంటే మిగతా కార్పొరేట్ స్కూల్స్కి సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్ చూసుకుంటే దాంట్లో దాదాపు సగంలోనే మనం వాళ్ళని నిష్ణాతులు చేస్తూ ఫస్ట్ ర్యాంక్స్లో ఉండేటటువంటి దానికి కృషి జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారం, అదొక తృప్తి. ఆ తర్వాత అందరితో కాకుండా ఈ తృప్తి సైనిక స్కూలు నా పేరు మీదే పెట్టుకోవాలి. నేను సైనిక స్కూల్ అంటే దేశంలో నాకు చెప్పాడు బాబు, యాక్చువల్గా 30-40 ఉంటాయి, ఈ 2-3 సంవత్సరాల్లో ఒక 20 దాకా వచ్చి ఉండవచ్చు దేశవ్యాప్తంగా. ఆ సైనిక స్కూల్ని తీసుకొచ్చి ఈ పల్లెటూళ్ళలో ఈ ప్రాంతంలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, దీనికి స్విమ్మింగ్ పూలు, మినీ ఒలింపిక్ స్విమ్మింగ్ పూలు, హార్స్ రైడింగ్కి 1.5 కిలోమీటర్స్ చుట్టూ ట్రాక్ హార్స్ రైడింగ్కి, రైఫిల్ షూటింగు, ఆర్చరీ, ఇవి కాకుండా బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఒక ఫుట్బాల్ కోర్టు, ట్రాక్, తర్వాత వాలీబాల్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్, ఈ సపరేట్ ఆడపిల్లలకి మగపిల్లలకి సపరేట్ కోర్ట్స్, అలాగే క్రికెట్, ఆ తర్వాత ఆర్చరీ, ఆ తర్వాత రైఫిల్ షూటింగు, ఏసీ హాస్టల్స్, ఫుడ్ మెస్సు అంతా కూడా ఆ సైనిక్ స్కూల్ అథారిటీ వచ్చి చెక్ చేసుకుంటుంది. ఈ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. ప్రతి 6 నెలలకి ఈ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేస్తున్నారా? ఈ స్టూడెంట్స్కి ఈ పాఠశాలలో భవనాలు సరిగా ఉన్నాయా లేదా, స్విమ్మింగ్ పూల్ ఉందా, హార్స్ రైసింగ్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకో. ఆ స్టాండర్డ్స్లో తీసుకురావాలంటే ఏ విధమైనటువంటి శ్రమ చేయాలో తెలుసు. అయినా కానీ ఈ ప్రాంతంలో మనం ఇది పెట్టి ఈ మన పేరు మీద ఇది ఒక పౌరులను తయారు చేయటం అనేటటువంటిది చాలా ఆనందకరంగా, తృప్తిగా, ఒక సంతోషకరంగా నేను చేస్తున్నటువంటి పని అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ చెప్పారు మాస్టర్ గారు, సిబిఎస్ఈ కరికులం చెప్పారు, దాని విషయం చెప్పారు. హాస్టలర్స్ 5 గంటల నుంచి 10:30 వరకు, అంటే 16 గంటల యాక్టివిటీ ఉంటుంది. 5 గంటలకు లేపుతారు, మార్చ్ ఫాస్టింగ్, డ్రిల్లు, ఎక్సర్సైజ్లు చేయించి 7 గంటలకల్లా టిఫిన్ పెట్టించి అసెంబ్లీ చేయించి తర్వాత క్లాసెస్ పెట్టించి డే స్కాలర్స్ అయితే 10:30 వరకు, అంటే 3ంటికి బయటకు వచ్చేయాలి. ప్రతి స్టూడెంట్ కూడా గేము అనేటటువంటి దాంట్లో పాల్గొంటాడు. ఈ హార్స్ రైడింగు, స్విమ్మింగు కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. తర్వాత ఈ స్టూడెంట్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, ఇక్కడ ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది, బాస్కెట్బాల్ కోర్ట్స్ ఉంటాయి, వాలీబాల్ కోర్ట్స్ ఉంటాయి, క్రికెట్ ఉంటుంది. వీటిల్లో పాటు ట్రాక్ ఉంటుంది, రన్నింగ్ ట్రాక్. ఈ ట్రాక్ తోటి అందరూ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, ఏది రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షార్ట్ పుట్, జావలిన్, ఇవన్నీ కూడా అందరూ నేర్చుకోవాల్సిందే, అందరూ చేయాల్సిందే కంపల్సరీ. 3 గంటలకి అయిపోతే క్లాసెస్ బయటకు వచ్చేసి ఈ గ్రౌండ్స్లో అన్నింటిలో కూడా ఈ యాక్టివిటీ నడుపుతా. మళ్ళీ డ్రిల్లు, ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చి డ్రిల్లు, మార్చ్ ఫాస్ట్ యాక్టివిటీ ఇవన్నీ చేస్తూ రైఫిల్ షూటింగ్ వాళ్ళు రైఫిల్ షూటింగో, లేకపోతే ఆర్చరీ వాళ్ళు ఆర్చరీ అంటే బాణాలేయటం, ఇవన్నీ పెట్టి ఇక్కడ
చేయటం అనేటటువంటి కార్యక్రమం. ఇవన్నీ ఒక ప్యాషన్ తోటి, లేకపోతే ఒక ఇష్టంతో, ఒక కసితోటి మనం చేసి మన తృప్తి పొందాలని చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీ మధ్య ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంట్లోనే నేను ఒక చిన్న ఇది చెప్తాను. ఈ మధ్య బంగ్లాదేశ్ వార్ 71, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, నిక్సన్ అమెరికా ప్రెసిడెంట్. అయితే ఆవిడ ఈ వార్ మొదలుపెట్టేటప్పుడు వెళ్ళి ప్రపంచ దేశాల్లో వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది. నిక్సన్ వైట్ హౌస్కి ఇన్వైట్ చేసి భోజనం పెట్టి వారు చేయటానికి వీల్లేదు అని చెప్పి నిక్సన్ ఇందిరాగాంధీకి చెప్పారు. ఇందిరాగాంధీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద వైట్ హౌస్, బయటకు వచ్చేసేసి ఆవిడ నేరుగా ఢిల్లీ వచ్చేసేసి ఎవరిని పిలిచింది? జనరల్ మాణిక్ షా. జనరల్ మాణిక్ షా ఏమన్నాడు? నాకు మీరు ఇంటర్ఫీర్ కాకుండా నాకు వారు నాకు వదిలేసేయండి అన్నాడు. ఆ రోజు మన కెపాసిటీ ఏంటో తెలియదు, మన సైన్యం కెపాసిటీ ఏంటో తెలియదు. నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని చెప్పి ఒకే మాట అని హీ కేమ్ అవుట్ ఆఫ్, నేను బంగ్లాదేశ్ తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను. 20 రోజులు, డిసెంబర్ 71 3వ తారీఖున స్టార్ట్ అయింది వారు, 22 23వ తారీఖున ఎండ్ అయింది, బంగ్లాదేశ్ చేతికి వచ్చింది. ఒక మాణిక్ షా. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు మాణిక్ షాలు? ఈ సైన్యం సంబంధించినటువంటి ఈ యొక్క దేశంలో ఆ ట్రైనింగ్ తోటి ఆ తోటి అయినటువంటి జనరల్ మాణిక్ షా. ఒక జనరల్ మాణిక్ షా కాకపోయినా ఆయన వారసత్వంగా ఉండేటువంటి విధంగా మనలో నుంచి కొంతమంది కనుక తయారైతే అది ఒక తృప్తి. అదేవిధంగా ఈ మధ్య ఒక 2 నెలల క్రితం ఢిల్లీలో ఒక సభ జరిగింది. ఆ సభలో ప్రపంచంలో మన దేశంలో ఉండి లేకపోతే మన దేశంలో అత్యుత్తమైనటువంటి పొజిషన్లు వరల్డ్లో పొందినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సన్మానం చేసేటటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గారు ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 1 2 3 4 రోజు నిండిపోయి ఉన్నాయి. ఆ మొదటి రోజులో సుందర పిచ్చయ్య ఎవరు? గూగుల్ హెడ్ అమెరికాలో, తెలుసు కదా. సుందర పిచ్చయ్య కూర్చున్నాడు. 4వ రోజులో ఒక ముసలావిడ, ఆవిడ పేరు లక్ష్మి, ఆవిడ కూర్చున్నది. ప్రధానమంత్రి గారు వీళ్ళందరినీ సన్మానం చేయాలన్నమాట. ఎవరిని? ఈ అచీవ్ చేసినటువంటి వ్యక్తుల్ని, భారతీయులు ప్రపంచంలో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి వాళ్ళని సన్మానం చేసేటటువంటి కార్యక్రమం అది. ప్రధానమంత్రి గారు లేచారు స్టేజ్ మీదకి వెళ్ళి, ముందు ఉన్నటువంటి వాళ్ళని ఏదన్నా ఆలింగనమో లేకపోతే కరచాలనమో చేస్తారు అనుకున్నారు. ప్రధానమంత్రి గారు ఎక్కడికెళ్ళి తెలుసా? 4వ రోజులో ఉన్నటువంటి ఆ ముసలావిడ లక్ష్మి, ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ కాళ్ళకు దండం పెట్టాడు. ఎవరావిడ? సుందర పిచ్చయ్య తల్లి. ఎందుకు పెట్టాడు? ఆ తల్లి, ఆ సుందర పిచ్చయ్య చదువుకునేటప్పుడు కాలేజీకి వచ్చాడు. కాలేజీకి చేరడానికి డబ్బులు లేవు. ఆవిడ పెళ్లికి వాళ్ళు చేయించుకున్నటువంటి నగ, కాళ్ళ పట్టో లేకపోతే హారము అమ్మి ఆవిడ సుందర పిచ్చిని చదివించింది. సుందర పిచ్చి చదువుకున్న తర్వాత అమెరికా ప్రయాణం చేయాలి. అమెరికాకి వెళ్ళాలి కదా, ఉద్యోగమో లేకపోతే పిహెచ్డీ చేయడానికి. ఫ్లైట్ టికెట్ లేదు. ఆవిడ తల్లి తన దగ్గర ఉన్నటువంటి బంగారం ముక్క, అంటే ఏమై ఉంటుంది? తాళిబొట్టు అయి ఉంటుంది అంతేనా, అది అమ్మి ఫ్లైట్ టికెట్ ఇచ్చింది. ఆ తల్లి కష్టము. ఆ తండ్రి సుందర పిచ్చికి చిన్నప్పుడు మిగతా వాళ్ళకి ఆడుకోవటానికి ఆట వస్తువులు లేకపోతే కొనివ్వమంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు, లేవు. తండ్రి చెడిపోయినటువంటి రేడియోల్ని, ట్రాన్సిస్టర్స్ని వాటిని తీసుకొచ్చి ఇచ్చి వాటిని ఊడదీసి వాటిని మళ్ళీ బిగించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఆడిచ్చేటటువంటి కార్యక్రమం. వీళ్ళు ఒక స్థాయికి వెళ్ళారు. అంటే అర్థం ఏంటంటే తల్లి దండ్రులు. చివరిలో ఏమైనది? సుందర పిచ్చయ్య తల్లి దగ్గరికి వస్తాడు. అయిపోయింది, సన్మానం అయిపోయింది. సుందర పిచ్చయ్య తల్లి దగ్గరికి వస్తాడు. తల్లి అంటది, నాన్న నన్ను గుర్తుపెట్టుకున్నందుకు, అంటే ఈ సన్మానం చేసినందుకు చాలా సంతోషం ఉంది. సుందర పిచ్చయ్య ఏమంటాడు తెలుసా? అమ్మా నువ్వు నన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు కదా. అంటే అర్థం ఏంటి? ఆ తల్లి జీవితం సుందర పిచ్చయ్య
ని ఏమీ మళ్ళీ కోరల. తల్లి తండ్రి యొక్క త్యాగం అంటే అది మామూలు విషయం కాదు. ఇది ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే, ఒక సుందర పిచ్చే లాంటి వాళ్ళు అవ్వాల్సినటువంటి అయ్యేటటువంటి అవకాశం కూడా ఇక్కడ కలగాలని. అంటే సిబిఎస్ఈలో ఒక సైనికే కాదు, పక్కన మనకు సైమల్టేనియస్గా ఐఐటి ఫౌండేషన్, ఐఐ ఫౌండేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అందరూ ఎలిజిబులే. అదే కాకుండా ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా, ఈ మండలాల్లో అన్నింటి కూడా, లేకపోతే ఈ జిల్లాల్లో, ఏది గుంటూరు జిల్లా కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, లేకపోతే నెల్లూరు కానివ్వండి, లేకపోతే ఈ జిల్లాల్లో ఒక జనరేషను, అంటే మా జనరేషను, మేము, మా పిల్లలు, అంటే ఈ పిల్లలు అనుకోండి, మా జనరేషన్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు గడ్డం తెల్లబడిపోయి ఉంటుంది, మాసిన సొక్కా ఉంటుంది, చింపిరి చుట్టూ ఉంటుంది, తిన్నాడో లేదో తెలియదు. కానీ 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే అమ్మేసేవాళ్ళు. అయితే పిల్ల కోసం ఆ డబ్బులను ఖర్చు పెట్టి ఒక స్కూల్లోనో బడిలోనో చదివించి వాళ్ళని విద్యావంతులు చేస్తే, ఆ తర్వాత మైసూరు వెళ్ళో, లేకపోతే హైదరాబాద్ వెళ్ళో, లేకపోతే ఇంకో చోట ఇంజనీరింగ్ చదివి ఆ రకంగా అందరూ కూడా అమెరికా దేశమో, లేకపోతే హైదరాబాదో, బెంగళూరులో ఉద్యోగాలు సంపాదిస్తూ, ఆ నెక్స్ట్ జనరేషను ఆ తల్లిదండ్రులు యొక్క రక్తం, చెమట, శ్రమ మీద, కానీ ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఏమీ కోరరు. నా బిడ్డ బాగున్నాడా లేదా అనే కోరుకుంటారు, వాళ్ళ పిల్లలు బాగున్నారా అని కోరుకుంటారు. ఆ తల్లిదండ్రులని ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇది వింటున్నటువంటి వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అనే దానికోసమే ఆ కథ నేను తీసుకుని, నేను చూసినటువంటి దాన్ని, నా కళ్ళతో చేసినటువంటి, నా కళ్ళ ముందు జరిగినటువంటి దాన్ని మీకు సందర్భంగా ఆ తల్లిదండ్రులకు వందనం చేస్తూ, ఆ యొక్క శ్రమ ఫలితం ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీ కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, నేను మళ్ళీ ఊళ్ళలోకి వెళ్తా ఉంటే చూస్తా, ఆ రోజు పూరిళ్ళు, పెంకుటిళ్ళు ఉన్నవన్నీ కూడా ఇవాళ మిద్దెలని, సెకండ్ భవనాలని, ఏసీ రూమ్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఆ డబ్బే. ఆ పిల్లలు పంపిస్తే ఇక్కడ ఈ జనరేషను ఈ యొక్క ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారు, కానీ ఎప్పుడు ఏమీ అడగరు. ఇది ఈ రకమైనటువంటి వాతావరణంలో ఈ రకంగా అభివృద్ధిని మనం చూడాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకటి, ఇది సైనిక్ స్కూల్ అంటే సైనికులు అనుకోమాకండి. సైనికులు అనేటటువంటిది ఇంకొక క్యాడరు. అంటే అది సైనికుడు అంటే సిప్పాయి, నాయకు, ల్యాన్స్ నాయకు, హవల్దారు, మేజర్ హవల్దారు అని అది ఉంటుంది. అది కాదు, ఇక్కడ కాదు. ఇది ఎన్డీఏ రాసిన తర్వాత దీంట్లో చదివినటువంటి వాళ్ళు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని జరుగుతుంది. దానిలో కనుక అయితే ఉత్తీర్ణుడైతే ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, మెడిసిన్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా సివిల్స్కి వెళ్ళొచ్చు. అది ఒక ట్రాక్ ఉంటానే ఉంటుంది. అయితే అక్కడ నుంచి వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయి. ఆ ర్యాంక్స్ ఏంటంటే లెఫ్టినెంటు, తర్వాత తర్వాత క్యాప్టెను, తర్వాత మేజరు, తర్వాత లెఫ్టినెంట్ కర్నలు, తర్వాత కర్నలు, తర్వాత బ్రిగేడియరు, తర్వాత జనరలు, ఫీల్డ్ మార్షల్. ఇది సైనిక రెగ్యులర్ దీంట్లోనే ఉండవచ్చు, లేకపోతే నేవీలో ఉండవచ్చు, ఎయిర్ ఫోర్స్లో ఉండవచ్చు. దాంట్లో ర్యాంక్ ఆ ఆఫీసర్ స్థాయికి వెళ్ళి దేశ రక్షణలో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంగణము ఈ స్కూలు. ఆ రకంగా ఒక సైనిక స్థాయి కాదు, ఇది ఆఫీసర్ స్థాయి వెళ్ళి ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, లేకపోతే సైన్యం కానివ్వండి, ఆఫీసర్స్ అయ్యి దేశం రక్షణకి మీరందరూ కూడా మీ అందరూ అంటే దీంట్లో ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళు కావాలని, ఆ రోజు మేము బతికుండి మేము చూడాలని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అందరికీ మరొకసారి నా యొక్క ఆశీర్వచనాలు. ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నిన్న 2 రోజుల క్రితం మన భారతదేశంలో పుట్టిన యోగాని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తి చేయడానికి వైజాగ్లో నిర్వహించిన కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించి ప్రధానమంత్రి మోడీ గారి ప్రశంసలు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెచ్ఆర్డీ శాఖ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి,
అలాగే పెద్దలు గౌరవనీయులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి, అలాగే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి, అలాగే రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి, మన బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారికి, అలాగే చీరాల శాసనసభ్యులు శ్రీ ఎంఎం కొండయ్య గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ బాచిన చెంచుగారెడ్డి గారికి, అలాగే మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే సోదరులు శ్రీ హితేష్ చంద్రరామ్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ఇక్కడ కష్టాన్ని నమ్ముకొని, శ్రమనే నమ్ముకొని జీవితంలో ఎంతో పైకొచ్చిన వారు మన ప్రాంతం నుంచి ఉన్నారు. ముఖ్యంగా మన చినగంజాం ప్రాంతం నుంచి అయితే వేలాది మంది పోలీస్ శాఖలో కానీ వివిధ రకాల డిపార్ట్మెంట్లలో, సైన్యంలో కూడా ఆ ప్రాంతం నుంచి ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకొని సైనికులుగా ఎదిగిన వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. పెద్దలు గౌరవనీయులు శ్రీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు వారి పేరుతో ఇక్కడ మన ప్రాంతంలో ఒక మంచి సైనిక్ స్కూల్ని ఏర్పాటు చేయడం, గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అలాగే నేను ఇందాక సోదరులు మన యువ నాయకులు శ్రీ లోకేష్ బాబు గారికి కూడా ఈ మన ప్రాంతంలో ఉండే స్కూళ్ల పరిస్థితులు, అక్కడ పెంపొందించవలసిన సౌకర్యాలు, ఈ పిల్లల అభివృద్ధి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తామన్నారు. అవి ఎట్టి పరిస్థితుల్లో మనం చేయాలన్నా అంటే వారు చాలా ఇంతకు ముందు కూడా సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడైనా సరే పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ పనైనా సరే శరవేగంగా అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ పనిని పూర్తి స్థాయిలో అయిపోయే వరకు కూడా నిన్ననే చూశారు మనం. పొగాకు రైతుల సమస్య చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పొగాకు రైతులు ఉన్నప్పుడు ఆ సమస్యని వారికి అంతకుముందు గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, తర్వాత మన జిల్లాకి లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు, తర్వాత వివిధ సందర్భాలు కలిసినప్పుడు వారికి చెప్పినప్పుడు ఆ సమస్యను పూర్తిగా అర్థం చేసుకొని అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఈరోజు పొగాకు రైతులు ఊపిరి పీల్చుకున్నారు అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, తర్వాత మన యువ నాయకులు శ్రీ లోకేష్ బాబు గారిది. ఎందుకంటే దాదాపు 20,000 మంది రైతులు ఈరోజు ఇంటి దగ్గర పొగాకుంటే చాలా దారుణమైన పరిస్థితి పాపం వాళ్ళలో ఉంది. అంటే ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎక్కడైనా సరే ఒక మంచి ఆలోచనతో సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులకి సరైన సముచిత స్థానం కలిగినప్పుడు అది చివరగా పేదలకి, ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పి నా ఉద్దేశం. అలాగే ఈరోజు ఇట్లాంటి స్కూల్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో పిల్లల్లో ఒక అవేర్నెస్ తీసుకురావటమే కాకుండా వారికి ఈ విద్య పట్ల ఆసక్తిని పెంచి వారిలో నైపుణ్యాన్ని వెలికితీసి బ్రహ్మాండమైన పౌరులుగా లేకపోతే వివిధ నిపుణులుగా ఈ స్కూల్ నుంచి వేలాది మంది భవిష్యత్తులో తయారు కావాలి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏ ఉన్నత ఆశయాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారో వారి పుత్రులు శ్రీ హితేష్ చంద్రరామ్ గారు, వారికి కూడా వీరందరి తరఫున ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఇది బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్. ఇప్పుడు మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారు. ముందుగా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో ఉండి మనందరినీ కాపాడుతున్న త్రివిధ దళాలందరికీ కూడా సల్యూట్ చేస్తూ, ఒక అద్భుతమైనటువంటి స్కూల్, సువిశాలమైనటువంటి మైదానం, పచ్చదనం, శారీరక దృఢత్వం పెంచుకుంటూ సౌష్ఠవం పెంచుకునే విధంగా ఏదైతే మనిషికి గోల్ ఉంటుందో ఆ గోల్ దగ్గరికి వెళ్లే విధంగా ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేసేందుకు ముందుగా మా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి, మా అక్కగారైన పురంధేశ్వరి గారికి, అలాగే మా హితేష్కి ప్రత్యేకంగా నేను ఒక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలా శక్తివంతమైనటువంటి, అలాగే బలవంతమైనటువంటి, అలాగే క్రమశిక్షణలో ఇండియన్ ఆర్మీలో సునాయాసంగా అంటే మంచిగా వెళ్ళగలిగే అవకాశం కల్పించారు. ఈ తీర ప్రాంతంలో, ఈ వెనకబడిన ప్రాంతంలో నిజంగా వారికి చాలా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వెన్ను చూపినటువంటి వీరత్వం, అలాగే ఎదురువాలి అంటే సరిహద్దులో ఉండి ఎదురువాళ్ళకి గజగజాడించే ఇచ్చేటటువంటి ధైర్యం, అలాగే ఏదైతే భరోసా ఈ దేశ ప్రజలకు ఇవ్వగలరు అది కేవలం ఆర్మీ, సైన్యం మాత్రమే ఇవ్వగలదు. అలాంటి మంచి అవకాశం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన
అవసరం ఉంది. ఈ దేశాన్ని ఇప్పటికి కూడా కాపాడుకుంటూ రక్షించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డాక్టర్గా చదివినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు లిటరేచర్ చదివినప్పటికి కూడా మాలాగా జీవితం చదివినటువంటి పెద్దలు పురంధేశ్వరి గారు, ఉన్నత చదువులు చదివినటువంటి హితేష్, ఈ ముగ్గురు సారథ్యంలో ఇంత అద్భుతమైనటువంటి స్కూల్ ఈ ప్రాంతం రావడం, ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను. అలాగే మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చెప్పుకోవాలా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ చేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మన సూపర్ స్టార్ లోకేష్ గారు ఏదైతే గతంలో 14-19లో 3వ స్థానంలో ఉంది మన ఎడ్యుకేషన్, దాన్ని గత పరిపాలకులు 19వ స్థానానికి తీసుకెళ్లారు. తప్పకుండా పిల్లలు బాగా చదువుకుంటే, మంచి ఇలాంటి వసతులు కల్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, తప్పకుండా అగ్రస్థానం తీసుకెళ్లాలని చెప్పేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన చరిత్ర ఇప్పుడు వారు తీసుకున్నారు. కేజీ నుంచి పీజీ దాకా విలువలతో కూడినటువంటి పాఠ్య ప్రణాళికలు, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద కిట్లు గాని ఇతర సౌకర్యాలు గాని, అలాగే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం, మరి ముఖ్యంగా టీచర్లకి, పేరెంట్లకి, పిల్లలకి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ అవ్వచ్చు. మొన్ననే చూసిన తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రాజకీయం మాట్లాడాలా, మంచి చేసిన గురించి చెప్పాలా, చెడు చేసిన గురించి కూడా మనం మాట్లాడుకుని వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళా ముందుకు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది ఉంది. ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తపనతో పనిచేస్తూ ఉంటారు. మా అందరినీ కూడా పరిగెత్తిస్తుంటాం, ఆయనలా పరిగెత్తలేం. కానీ ఆయనకి తగ్గ తనయుడుగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడడంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి లోకేష్ గారిని తప్పకుండా మనం బలపరచాలి. వారు చేసే ఆలోచనలు కిందకి తీసుకెళ్లాలి. వారు చేసే ప్రతి ఒక్క సంక్షేమ పథకాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మా హితేష్ గారికి, అలాగే గోరంట్ల సుబ్బారావు గారికి, ఇచ్చేసినటువంటి మా కలెక్టర్ గారు మురళి గారికి, ఎస్పీ గారు డూడి గారికి, మా తమ్ముడు నరేంద్ర వర్మ గారికి, అలాగే మా సోదరులు కొండయ్య గారికి, గరటయ్య గారికి, మరి ముఖ్యంగా మా ఎనర్జీ మినిస్టర్ గారికి గొట్టిపాటి రవి, ఎందుకంటే ఇద్దరు స్థానికులు గొట్టిపాటి రవి గారు, ఏలూరు సాంబశివరావు గారు. సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి గొట్టిపాటి రవి గారికి, ఏలూరు సాంబశివరావు గారికి. ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు అట్నే ఉండాలో, అలాగే ఎప్పుడు మీ ఇంతే అంటే, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు వాళ్ళ స్వార్థం కోసం ఎప్పుడు పనిచేయరు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారో, కూటమి ప్రభుత్వం ఏం చెబుతుందో క్షేత్ర స్థాయిలో అది అమలు చేయడం కోసం పనిచేస్తారు తప్ప మీ సంక్షేమం కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం కష్టపడతారు తప్ప ఎప్పుడు వాళ్ళ స్వార్థంతో పనిచేయరు. ఇప్పుడు మంత్రివర్యులు రవి గారు, యువ నాయకులు, మంత్రివర్యులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి, పెద్దలు మన రాజ్యసభ మన లోక్సభ ఎంపీ గారైన పురంధేశ్వర గారికి, సోదర మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు, స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారు, అదేవిధంగా వర్మ గారు, మన చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారికి, గరటయ్య గారికి, ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన పెద్దలకు అందరికి కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇందాక పెద్దలు వెంకటేశ్వర గారు చెప్తా ఒక మాట చెప్పారు. మేమందరం కూడా తెలుగు మీడియంలో చదువుకొని మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ఎంతమందో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టామని చెప్పడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా 20 సంవత్సరాల తర్వాత ఒక సైనిక్ స్కూల్ ఇక్కడ తీసుకొచ్చి తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది పిల్లలను కూడా ఈ దేశంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీకి కానీ, మిలిటరీకి కానీ మంచి ఆఫీసర్స్ని తయారు చేయాలి, ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పిల్లలందరినీ కూడా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ స్కూల్ స్థాపించడం జరిగింది. తప్పకుండా వెంకటేశ్వర గారు ఏ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారో అది నెరవేరాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ 2-3 విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి సంవత్సరం దాటిపోయింది. నిన్న మొన్న యోగా కార్యక్రమాలు వీటన్నిటితోటి బిజీగా ఉండటం వల్ల ఇవాళ సాయంత్రం పూట అన్ని కూటమి ప్రభుత్వం సంబంధించిన అందరూ కలిసి ఈ సంవత్సరం పాటు ఏ విధమైన కార్యక్రమాలు చేశాం, రాబోయే రోజుల్లో ప్రజలకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ సాయంత్రం కూడా పెట్టుకోవడం జరిగింది. మొన్న మధ్య మీరు చూసి ఉంటారు, దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లోకేష్ గారు ఒకే రోజు 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు పిల్లల ఖాతాల్లో డబ్బులు వేసిన ఘనత లోకేష్ గారిది. గత ప్రభుత్వం చూసి ఉంటారు మీరు,
నలుగురు పిల్లలున్నా 2 పిల్లలున్నా ఒకరికిచ్చి మీరు ఎవరిని చదివించాలో నిర్ణయించుకోండి అని జగన్ అన్నాడు. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏమన్నారంటే మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివించండి కూటమి ప్రభుత్వం అందనమాట. ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఏది చెప్పామో అవన్నీ కూడా సంవత్సరంలో సూపర్ సిక్ కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేర్చాము. అది కాకుండా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో స్థానికంగా ఇందాక సాంబశివరావు గారు చెప్పారు, పొగాకు రైతులది బర్లీ అత్యధికంగా పంట వేశారు, అమ్ముడు పోవట్లేదు, కొనాల్సిన అవసరం వచ్చింది, ఖచ్చితంగా కొనాలనుకున్నారు. సంతనూతల పాడు వచ్చినప్పుడు లోకేష్ గారు కొంతమంది రైతులు చెప్పారు, దాన్ని టేకప్ చేశారు, ఇమీడియట్ గా డబ్బులు శాంక్షన్ చేసి ఇవాళ పొగాకు కొంటా ఉన్నారు. మామిడి పంట ఇబ్బంది వచ్చింది, మామిడి పంట కొంటా ఉన్నాము. అన్ని ఏ పంటలున్నా రైతులకు సంబంధించి ఏదున్నా సరే ఇబ్బంది వస్తే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కలిగించినందుకు దగ్గుబాటి వెంకటేశ్వర గారికి అట్లానే దగ్గుబాటి నితీష్ చంద్రరావు గారికి కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు అమ్మగారు దగ్గుబాటి పురంధేశ్వర్ గారు మాట్లాడతారు. సభాయ నమః అంటూ సభాసదస్సుకు నమస్కరిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నారా లోకేష్ గారికి, స్థానిక శాసనసభ సభ్యులు ఏలూరి సాంబశివరావు గారికి, అదేవిధంగా మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారికి, అనగాని సత్యప్రసాద్ గారికి, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నరేంద్ర వర్మ గారికి, చీరాల ఎమ్మెల్యే గారు కొండయ్య గారికి, పెద్దలు గర్టే గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరిమణులకి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ బిడ్డలందరికీ కూడా సభాముఖంగా నా ఆశీస్సులు నేను అందిస్తున్నాను. చాలా చక్కటి కార్యక్రమం. దేశ భవిష్యత్తుతో అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తుకి ముడిపడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. దగ్గర 30-35 సంవత్సరాల క్రితం ఒక చిన్న సంకల్పం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఆలోచన కీర్తిశేషులు దగ్గుబాటి చెంచురామయ్య గారిది. ఆ యొక్క సంకల్పం దినదినాభివృద్ధిగా ముందుకు వెళుతూ అది జూనియర్ కాలేజు, అదేవిధంగా ఫార్మసీ, బిఎడ్ ఈ రకంగా ఎదుగుతూ వచ్చినటువంటి నేపథ్యం. అయితే ఆ సందర్భంలో మళ్ళీ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి నిజమైనటువంటి విద్య అంటే శారీరక దృఢత్వానికి, మానసిక వికాసానికి, దేశభక్తితో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి మరొక సంకల్పం జోడైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ సైనిక్ స్కూల్ని ఇక్కడ మనం ఆవిష్కరించుకోవటం జరుగుతుంది. ఏ విధంగా ఈ స్కూల్ ఎదిగినా కూడా వెనుకున్నటువంటి సంకల్పం మాత్రం ఒక్కటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి మంచి విద్యని అందించాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం. ఒకానొక సందర్భంలో స్వామి వివేకానందుల వారిని విద్య అనేటువంటి పదాన్ని నిర్వచించమని చెప్పి వారిని అడిగినటువంటి నేపథ్యంలో నిజమైనటువంటి విద్య సమాజంలో ఉన్నటువంటి రుగ్మతుల్ని దూరం చేసేటువంటిదే నిజమైనటువంటి విద్య అని ఆనాడు స్వామి వివేకానందుల వారు తెలియజేయటం జరిగింది. అంటే సాధారణంగా మనం విద్య అనే పదాన్ని క్లాస్ రూమ్లు, కుర్చీలు, బల్లలు, పాఠ్యపుస్తకాలు, మార్కుల వరకే మనం పరిమితం చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. అసలైతే నిజమైనటువంటి విద్య ఏదైతే ఉందో అది సంపూర్ణమైనటువంటి మానసిక వికాసానికి దోహదపడేదే నిజమైనటువంటి విద్య అని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నటువంటి విషయం. అటువంటి విద్య అందించాలి అనేటువంటి ఆలోచనతోటే ప్రభుత్వాలు కావచ్చు, మంత్రివర్యులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా దానికి కావలసినటువంటి మౌలిక వస్తువులు సమకూర్చడంలో వారు చాలా వరకు దృష్టి కేంద్రీకరించడం జరుగుతూ ఉంటుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే సర్వశిక్ష అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలని, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక మిడిల్ స్కూల్ ఉండాలని, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక చిన్న సంకల్పం, ఒక చిన్న ఆలోచన. దానికి మధ్యాహ్న భోజన పథకం తోడైంది. ఆ తర్వాత స్కూల్కి సంబంధించి కాంపౌండ్ వాల్ కట్టాలి అనేటువంటి ఆలోచనకి వెళ్ళింది.
ఆ తర్వాత అక్కడున్నటువంటి బిడ్డల్ని కాపాడుకోవాలి, మంచి విద్యను అందించాలి అనేటువంటి ఆలోచనతోటి స్కూల్ బ్యాగులు కావచ్చు, షూస్ కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, బెల్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా సర్వశిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో దీన్ని ముందుకు తీసుకువెళ్ళటం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం. మనం గమనించవలసింది చాలా వరకు కూడా ఇందాక చెప్పినట్లుగా కేవలం పాఠ్య పుస్తకాల మీద, పాఠ్యాంశాల మీద మన దృష్టి ఉండటంతో ఆ సంపూర్ణమైనటువంటి వికాసానికి దోహదపడేటువంటి విద్యని ఎక్కడో మనం మన బిడ్డలకి అందివ్వలేకపోతున్నామేమో అనేటువంటిది ఒక చిన్న ఆందోళన. దానిలో భాగంగానే ఇవాళ ఈ సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో, ఇందాక చెప్పినట్లుగా శారీరక దృఢత్వాన్ని పెంచడం, మానసిక వికాసానికి దోహదపడటంతో పాటు దేశభక్తి అన్నది ఇవాళ ఏదైతే మన బిడ్డలకి మనం అతి ముఖ్యంగా తెలియజేయవలసినటువంటి అంశంగా ఉన్నదో మనం మర్చిపోతున్నామో, దాన్ని కూడా బిడ్డలకు అందించే దిశగా ఇవాళ ఈ సైనిక్ స్కూల్ని ఇక్కడ స్థాపించి ఆ రకమైనటువంటి విద్యని అందించడం, అందులోనూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి సహధర్మచారిణిగా నేను కూడా దానిలో భాగస్వామినిగా ఉన్నాను అని భావిస్తూ ఆ అదృష్టం నాకు కూడా లభించినందుకు నేను ఒక రకంగా నిజంగా గర్వించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. అయితే కేవలం స్కూళ్ల వరకే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరి మీద కూడా ఇవాళ చక్కటి భావి భారత పౌరుల్ని నిర్మాణం చేసేటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి మనం గమనించాలి. అది కేవలం స్కూల్ మేనేజ్మెంట్ల వరకే పరిమితం కాదు, తల్లిదండ్రుల మీద కూడా ఆ బాధ్యత ఉన్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశంగా నేను విశ్వసిస్తున్నాను. స్వగృహే పూజ్యతే జ్యేష్ఠ, స్వగ్రామే పూజ్యతే ప్రభుః, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు మన పెద్దలు. అంటే దీని అర్థం, ఇంట్లో ఇంటి పెద్దని మనం గౌరవించుకుంటాము, గ్రామంలో గ్రామ పెద్దని మనం గౌరవిస్తాము, రాజ్యంలో రాజుని పూజిస్తాము. అయితే విద్యాధికుడు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడికి వెళ్ళినా అందరిచే గౌరవింపబడతారు అనేటువంటిది దీని యొక్క అర్థం. అటువంటి విద్యని ఇవాళ అందించడానికి ప్రభుత్వాలు చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఇందాక రవి గారు చెప్పారు ఏ విధంగా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం మాధ్యమంగా పిల్లల చదువు కోసం అని చెప్పి తల్లుల అకౌంట్లో కూడా ఇవాళ డబ్బులు వేసేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే తల్లిదండ్రులు బాధ్యత కేవలం స్కూళ్ల యాజమాన్యం మరియు ప్రభుత్వాల వరకు పరిమితం చేయకుండా అటువంటి మంచి విద్యని ఎక్కడైతే మన బిడ్డలు విద్యార్థులై అందరిచే గౌరవింపబడతారు అటువంటి దిశగా ఆ దిశగా మన బిడ్డల్ని మంచి భావి భారత పౌరులుగా నిర్మాణం చేయటంలో మనందరి భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఈ స్కూల్లో ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు బిడ్డల్ని ఇక్కడికి పంపించి చక్కటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి లోకేష్ అన్న గురించి. లోకేష్ అన్నని కలిసి, అన్న ఇలా మనం ఒక సైనిక్ స్కూల్ పెడుతున్నాము, దానికి నువ్వు రావాలి, వస్తే బాగుంటుంది, ఓపెన్ చేయాలి అని అంటే లోకేష్ అన్న అన్నమాట, హితేష్ నువ్వు అడగాల ఏంటి, నేను వస్తాను, నేను తప్పకుండా వచ్చి నేను ఓపెన్ చేస్తాను, స్కూలు ఇట్లాంటిది ఏమన్నా భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు గురించి ఏమన్నా ఆలోచించాలంటే చెప్పు, నేను ఎల్లప్పుడూ నేను తోడుంటానని చెప్తూ ఈరోజు వచ్చినందుకు లోకేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నౌ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ యూ టు సే అ ఫ్యూ వర్డ్స్. గౌరవనీయులు పెద్దలు డివిఆర్ ప్రెసిడెంట్ మా పెద్దనాన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, రాజమండ్రి ఎంపీ మా పెద్దమ్మ పురంధేశ్వరి గారికి, నాకు తమ్ముడు ఫస్ట్ తర్వాతనే సెక్రటరీ అయిన మా హితేష్ చెంచురామ్కి, గరిటయ్య గారికి, చీరాల ఎమ్మెల్యే కొండే గారికి, బాపట్ల ఎమ్మెల్యే వర్మ గారికి. ఇప్పుడు ఇంకా ముగ్గురు గురించి మాట్లాడాలి. నాలుగో వ్యక్తికి రాలేదు ఈరోజు. ఆ నాలుగో వ్యక్తే గౌరవ మంత్రి స్వామి గారు. ఇక్కడ వచ్చిన ముగ్గురు గురించి చెప్పాలి. అనగాని సత్యప్రసాద్ గారు, గొట్టిపాటి రవి గారు, మన ఏలూరు సాంబశివరావు గారి గురించి. ఆనాడు శాసన మండలిలో అమరావతి గురించి చర్చ జరిగినప్పుడు ఏదైతే శాసనసభలో పాస్ అయి వచ్చింది బిల్ని
సెలెక్ట్ కమిటీకి పంపించాలని ఎక్కువ మంది ఉన్న మేమందరం కూడా ఆనాడు కోరాం. ఎలా జరుగుతుందా అని గ్యాలరీలోకి వచ్చి గౌరవ ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు. ఆనాటి పాలకులు ఆయన అవమానించాలని, ఆయన ఇబ్బంది పెట్టాలని వాళ్ళు కూడా గ్యాలరీలోకి వస్తే మమ్మల్ని దాటిన తర్వాతనే మా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తానని చెప్పిన ఈ ముగ్గురు నాయకులకి ఈ సభాముఖంగా నేను నమస్కరిస్తున్నాను. గౌరవ కలెక్టర్ వెంకట మురళి గారికి, ఎస్పీ గారు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక ధన్యవాదములు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన జీవితంలో గురువులు కీలక పాత్ర వహిస్తారు. నేను 10th క్లాస్ వరకు భారతీయ విద్యాభవన్లో చదివాను. ఆనాడు ఉన్న మా ఉపాధ్యాయులు కానీ, 11th 12th లిటిల్ ఫ్లవర్లో చదివినప్పుడు ఆనాడున్న టీచర్లు కానివ్వండి, ఏకంగా కార్నిగి మెలన్కి వెళ్ళినప్పుడు నా గురువుగా ఉన్న ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు కూడా నా జీవిత ప్రయాణంలో ఎంతోమంది గురువులు నాకు సలహా సూచనలు ఇస్తూ ఉంటారు. అందుకే గురువులు అనేవారు దేవుడికి సమానం. గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుందని ఇక్కడున్న పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా మన జీవితంలో అన్కండిషనల్గా మనం ప్రేమించేది మన తల్లి. ఈరోజు పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు సుందర్ పిచ్చే గారి గురించి చెప్తుంటే నిజంగానే నేను ఆశ్చర్యపోయా. కానీ మన ఇంట్లో తల్లుల త్యాగాల వల్ల మనందరం చదువుకోగలుగుతున్నాం. తల్లుల త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వస్తున్నాం. అందుకే మనందరం తల్లిని గౌరవించాలా. ఇల్లు దాటే ముందర తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని ఇక్కడున్న పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటాం జరుగుతుంది. ఈరోజు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతానికి ఏకంగా ఒక సైనిక్ స్కూల్ తీసుకొస్తాం జరిగింది. నేను బలంగా నమ్మేది పేదరికం నుంచి మనం బయటికి రావాలి, కుటుంబాలు బయటికి రావాలంటే అద్భుతమైన విద్య అందించాల్సిన అవసరం ఉంది. విద్య వల్లనే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు అనేది వస్తుంది. ఆనాడు ఒక విజనరీ వ్యక్తి దగ్గుపాటి చెంచురామయ్య గారు, అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి, విద్య శక్తి ఏంటో తెలుసుకుని 1980లోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి, డిగ్రీ కళాశాలలేమి, పీజీ కళాశాలలేమి ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాల నుంచి వస్తున్న పిల్లలకి ఆనాడు నాణ్యమైన విద్య అందిస్తాం కూడా జరిగింది. ఈరోజు ఆయన చరిత్ర ముందలు తీసుకెళ్లేదానికి మా పెద్దనాన్నగారు, పెద్దమ్మ గారు, నాకు తమ్ముడు సమానమైన హితేష్, ఇక్కడ చెల్లి నివి కూడా ఉంది. నివేదిత స్కూల్స్ పేరుతో అద్భుతమైన పాఠశాలలు కూడా ఈ కుటుంబం ఏర్పాటు చేస్తాం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేజీ నుంచి పీజీ వరకు ఒక అద్భుతమైన విద్య అందించాల లక్ష్యంతో ఈ కుటుంబం ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం నుంచే ఏకంగా ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశారు. మనందరం చూస్తే పెద్దనాన్నగారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అహర్నిశలు ప్రజల కోసం పనిచేయాలని మంచి ఆలోచనతో ఈరోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం జరిగింది. గతంలో ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా కానివ్వండి, మంత్రిగా కానివ్వండి, శాసనసభ్యుడిగా అనేక సేవలు అందించారు. కానీ ఈరోజు మాకు అధికారం లేకపోయినా పర్వాలేదు, పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలి, ఒక సంకల్పం వాళ్ళు పెంచాలి లక్ష్యంతో ఈరోజు సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు 3వ తరం కూడా వచ్చింది. ఆ 3వ తరం పేరే హితేష్. ఏదైతే తాత ఆలోచన తండ్రి ముందలు తీసుకెళ్లాలో ఆ ఆలోచనలో ఇంకా ముందలు తీసుకెళ్లాలి, నాణ్యమైన విద్య నిరుపేద కుటుంబాలకు అందించే లక్ష్యంతో హితేష్ ఈరోజు పనిచేస్తాం. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎస్, మీకు అండగా నిలబడతాం, ప్రభుత్వం పరంగా సహకరిస్తాం. ఈ పవిత్రమైన కార్యక్రమం ముందలు తీసుకెళ్లాలని
ఈ సభాముఖం నేను కోరుతున్నా. ఈరోజు సైనిక్ స్కూల్ గురించి మాట్లాడినప్పుడు నాకు గుర్తొచ్చేది పహల్గామ్ ఘటన. మన భూభాగం పైకి వచ్చి ఉగ్రవాదులు ఏకంగా భారతీయులు చంపేస్తాం జరిగింది. 2004 నుంచి 2014 వరకు భారతదేశం భూభాగం పైన అనేక దాడులు జరిగినాయి. కానీ ఆనాటి పాలకులు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. అలాంటిది ఏకంగా మొన్న పహల్గామ్ దాడి జరిగితే ఎస్, మన భూమిపైనే కాదు ప్రపంచంలో భారతీయుల జోలికి ఎవరిని వస్తే వాళ్ళని వదిలిపెట్టమని సమాధానం ఇచ్చిన ఏకైక వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మన సైనికులు మన కోసం నిలబడుతున్నారు. మన బిడ్డ మురళీ నాయక్ మన కోసం పోరాడుతూ చనిపోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్ళాను. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన ఒకే ఒక మాట, మాకుండేది ఒకే ఒక్క బిడ్డ. ఆ ఒక బిడ్డ సైనికుడు అవ్వాలంటే మేము అందరం భయపడ్డాం. అరే నువ్వు ఒక్కడవే, నువ్వు వెళ్తే నీకేమైనా అవుతే నా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటని. అప్పుడు మురళీ నాయక్ ఏం చెప్పాడు తెలుసా? ఏం పర్వాలేదు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం మన ఇంటికి వస్తుందని చెప్పాడు. మురళీ నాయక్ ఆయన జీవితం త్యాగం చేశాడు కనుకనే మనందరం ఈరోజు ఇక్కడ సురక్షంగా బతకగలుగుతున్నాం, మనందరం ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నాం. అలాంటి ఒక మురళీ నాయక్ని, అద్భుతమైన సైనికుల్ని తయారు చేసేదానికి ఈరోజు ఈ పాఠశాల కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ కూడా తెలుపుతున్నా, సైనికులు మన కుటుంబాల నుంచి కానివ్వండి, మన గ్రామం నుంచి కానివ్వండి, మన ప్రాంతం నుంచి సైనికులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు తిరిగి వచ్చినా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. గౌరవంగా వాళ్ళు వస్తే సెల్యూట్ కొట్టాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. వాళ్ళందరూ ఈరోజు అక్కడ డిఫెన్స్ లో నిలబడి ఎస్ మమ్మల్ని దాటిన తర్వాతనే భారతదేశంలో అడుగు పెట్టానని చెప్తున్నారు కనుకనే మనం ఈరోజు ప్రశాంతంగా బతికెళ్తున్నాం. ఇది మనందరం మరవకూడదని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఇక్కడ పిల్లలందరిని చూస్తుంటే నా ఇంట్లో ఉన్న 10 సంవత్సరాలు దేవాంశ్ గుర్తొస్తున్నాడు. దేవాంశ్కి నేను ఏం చెప్తానో అదే ఇక్కడ పిల్లలు కూడా చెప్పాలనుకుంటున్నాం. దేవుడు మనందరికీ పరీక్షలు పెడతాడు, కానీ ఆ పరీక్షలు జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తారు. ఈ రోజు నేను చూస్తున్నా, ఒక్క ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది మనం చేసుకోవాల్సిన అవసరం లేదు, అదొక పరీక్ష అనుకోవాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు. జీవిత ప్రయాణంలో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. దేవుడు మనకి అనేక రకాలైన పరీక్షలు పెడతాడు, కానీ ఆ పరీక్షలు జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఇది ఇక్కడున్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అంతేకాదు మనందరం రోడ్ లెస్ ట్రావెల్ ఎంచుకోవాలి. అంటే కష్టమైన మార్గమైనా అది ఎంచుకోవాలి. నేను మంగళగిరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. అది గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గం. నేను అది ఎంచుకున్నా. 2019లో ఓడిపోయా, కానీ నేను వదలుపెట్టలా. ఓడిపోయింది ఇక్కడనే మళ్ళీ తిరిగి గెలవాల లక్ష్యంతో 5 సంవత్సరాలు కష్టపడి ఈ రోజు ఆంధ్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీలో నేను గెలిచి శాసనసభకి వెళ్ళా. ఇది ఇక్కడున్న మీ అందరికి ఎందుకు చెప్తున్నా, నేను ఓడిపోయా, భయపడలేదు. ఎంతో మంది ఎగతాళి చేశారు, అనేక మాటలు మాట్లాడారు, కానీ ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం గెలుపు. ఆ లక్ష్యం సాధించడానికి అన్ని మనం ఎదుర్కోవాలి. జీవిత ప్రయాణంలో కూడా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఇట్ ఈస్ అ జర్నీ. అనేక ఇబ్బందులు మీరు ఎదుర్కోబోతున్నారు. కానీ ఒక హార్స్ బ్లైండర్స్, ఒక కమిట్మెంట్, ఒక పట్టుదలతో ఏ లక్ష్యమైతే మీరు పెట్టుకున్నారో సాధించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఆ శక్తి మనలో ఉంది. ఇది దయచేసి మరవదని ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నా. రెండో నిర్ణయం నా జీవితంలో నేను తీసుకుంది, ఒక విద్యాశాఖ మంత్రి అవుతాం. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని టీవీలో వచ్చినప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు చాలా మంది నాకు ఫోన్ చేశారు, ఈయనకేం పనిపాటు లేదా, పోయి చాలా కష్టమైన శాఖను తీసుకుంటున్నావు, ఇక్కడ సంఘాలు ఉంటాయి, ఉపాధ్యాయులు ఉంటారు,
అనేక కష్టాలు ఉంటాయి, నీకు అవసరమా ఇది? ఒక విద్యుత్ శాఖనో లేదంటే ఒక ఐటీ మన ఇండస్ట్రీస్నో అది తీసుకుంటే చాలా తేలికగా ఉంటుందని చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ ఒకటి చెప్పా, ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తా. సంస్కరణలు తీసుకొద్దాం విద్యాశాఖలో. ఇన్నాళ్ళు ఇతర రాష్ట్రాల గురించి విన్నామే, ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ విద్య ఎలా ఉంటుందో మార్చి చూపిద్దామని నేను చెప్తాను జరిగింది. దాంట్లో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. తప్పనిసరిగా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా విద్యా వ్యవస్థని తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఇక్కడున్న పిల్లలందరినీ కోరుతున్నా, తల్లిదండ్రులు ఒక ఛాలెంజ్ ఇస్తే స్వీకరించండి. ఇంకా చదవండి, ఇంకా బాగా చేయండి అంటే నవ్వుతూ స్వీకరించండి. మొన్నే యోగాంధ్ర సభ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో నేనున్న, గౌరవ ఆరోగ్య శాఖ మాత్యులు సత్యకుమార్ గారు, ఇతర మంత్రులు మేము అందరం ఉన్నాం. అక్కడ అందరం చర్చించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 5 లక్షల మందితో చేయాలంటున్నారు. ఇది సాధ్యమా, అవుతుందా అంటే నేను ఒకటే చెప్పా, చర్చ అయిపోయింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంకా అది ఆర్డర్, మనందరం కష్టపడదాం, సాధిద్దామని. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నామో విశాఖపట్నంలో 26 కిలోమీటర్లు అంటే ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల దారి పొడుగున 3,01,05 మంది ఏకంగా యోగా ఆసనాలు చేస్తాం. ఒక గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈ రోజు ఆంధ్రలో అందరం సాధించాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు మనకి ఛాలెంజ్ చేస్తారు. 90 మార్కులు వస్తే 92 ఎందుకు రాలేదంటారు. 95 వస్తే అరే పక్కన ఇంట్లోకి 99 వచ్చింది, ఇంకా చదవాలి కదా అంటారు. అదేరే పడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం. ఒక ఛాలెంజ్గా స్వీకరించండి, బాగా చదవండి. మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మీకు ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఒక ఐటీ రంగంలో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి, లేదంటే ఈరోజు సిబిజీ ప్లాంట్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి, కారుల తయారీలో కానివ్వండి, ఇట్లా ఏ రంగంలో కానీ ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1లో ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. మీరు చదువుకుని బయటకు వచ్చే సమయానికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, చివరిగా ఇక్కడున్న పిల్లలందరూ ప్రశ్న అడగాలనుకుంటున్నా. రెడీనా? ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకి ఎత్తండి. వెరీ గుడ్. చేతులు కింద దించండి. వెరీ గుడ్. ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకి ఎత్తండి. ఓకే, థ్యాంక్ యూ. ఎంతమంది టీచర్లు అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకి ఎత్తండి. గుడ్. ఎంతమంది దించండి. ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకి ఎత్తండి. పెద్దవాళ్ళు ఎత్తుతున్నారు, పిల్లలు ఎత్తాలి. ఎవరో ఎత్తారు, బ్యాక్ బెంచర్లు ఎత్తుతున్నారు. గుడ్. కనీసం ఇద్దరన్నా కనపడుతున్నారు నాకు. రావాలి మీరు రాజకీయాల్లోకి, బాగా చదువుకున్న వారు రావాలి రాజకీయాల్లోకి. దేశంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు సాధించడానికి మనందరం కష్టపడాలి. రాజకీయాల ద్వారా ఆ మార్పు మనందరం తీసుకురావాలి. బాగా చదవండి, ముందల జీవితంలో బాగా సెటిల్ అయ్యి తప్పనిసరిగా సేవ చేసేదానికి తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఇక్కడున్న పిల్లలందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా తమ్ముడు హితేష్కి, పెద్దలు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి, పెద్దమ్మ పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నేను వందే చెప్తాను, మీరు మాత్రం చెప్పాలి. వందే వందే. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. Thank you, sir. Now, this is the time to vote of thanks. Distinguished guests, esteemed dignitaries, respected faculty members, dear students and parents.
as we come to close to this memorial opening ceremony of Dr. DVR Sainik School, it is my privilege to offer the vote of thanks. First and foremost, our heartfelt gratitude goes to our chief guest, Sri Nara Lokesh Garu, for gracing this occasion with his presence and inspiring words. Your support as a HRD and IT minister means a great deal to us. We extended our sincere thanks Dr. Daggubati Venkateswarrao Garu, President of Dr. DVR Sainik School, for his vision and dedication in making this institution as reality. Your leadership is truly invaluable. Srimati Daggubati Purandeshwari Garu, our Honorable MP Rajahmundry, for joining us today. Our presence added immense prestige to this event. Our gratitude also goes to our Gottipati Ravikumar Garu, the Energy Minister, and Sri Anagani Satyaprasad Garu,